హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఏపీలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎవరికైతే జగనన్న ఇళ్ల కాలనీలని చెప్పి స్థలాలు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే ఈ బ్యాడ్ న్యూస్‌లో మెయిన్ కారణం ఏంటంటే, అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 30,00,000 ఇళ్ల స్థలాలనేవి ఇల్లు కట్టిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. అందులో కేవలం 7,00,000 7,500,000 లక్షలు మాత్రమే కట్టించారు. మిగిలినవన్నీ కూడా యథావిధిగా అలా ఉండిపోవడం జరిగింది. దాని మీద భారీ కుంభకోణాలైతే జరిగినాయి. స్థలాల విషయంలో కానీ, ఆ స్థలాలు కొన్న విషయంలో కానీ, స్థలాల పంపిణీ విషయంలో కానీ, లేదనంటే ఆ స్థలాలు పూడ్చిన విషయంలో కానీ, లేదనంటే ఆ స్థలాలు పంపిణీ చేసిన తర్వాత అక్కడ ఏవైతే ఇల్లు కట్టుకుంటారో వాటిల్లో అయితే భారీగా అవకతవకలైతే జరిగినాయి. 1, 2 కాదు. దగ్గరగా ఎంత తక్కువ లేదన్నా గానీ ఒక 20,000 కోట్లకు పైగా అన్ని విషయాల్లో కేవలం జగనన్న కాలనీలకు సంబంధించి అన్ని విషయాల్లో 20,000 కోట్లకు పైగా భారీ అవినీతులైతే జరిగినాయి. ఇప్పుడు దాని మీద ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దాని మీద పూర్తి వివరాలనేవి ఒక్కొక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడుతున్నాయి. ఇప్పుడు దాని మీద కీలక విషయాలుగా చూసుకుంటే, అంటే అక్కడ ఏవైతే జరిగిన అవకతవకలున్నాయో వాటి మీద కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఫైనల్‌గా ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది. అది ఏంటి అనంటే, మెయిన్‌గా గత ప్రభుత్వంలో ఎవరైతే అనర్హుల కింద ఉండి వైఎస్ఆర్‌సీపీ నాయకులే గాని, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తులకి ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం అయితే స్థలాలు లాగేసుకోవడం జరుగుద్ది. అంటే మెయిన్‌గా ఈ ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటంటే, అర్హుల కంటే అంటే నిరుపేదల కంటే మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీలో ఉన్న నాయకులు గాని, కార్యకర్తలు గాని, అభిమానులు గాని, లేదంటే ఆ పార్టీకి ఓట్లేసారనో, ఆ పార్టీకి మద్దతు తెలిపారనో వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా గానీ వాళ్ళకి స్థలాలైతే ఇచ్చేశారు. కొంతమంది నాయకులైతే ఆ పార్టీకి పనిచేశారని, ఆ పార్టీ ఎప్పటినుంచో కూడా నాయకుల కింద కష్టపడుతున్నారని చెప్పి వాళ్ళకి 2 స్థలాలు, 3 స్థలాలైతే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఇప్పుడిప్పుడే పలానా వాళ్ళకి వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు వాళ్ళకి 2 స్థలాలొచ్చాయి, 3 స్థలాలొచ్చాయి. లేదనంటే వాళ్ళు వాలంటీర్ల కింద పనిచేశారని చెప్పి వాళ్ళకి స్థలాలొచ్చాయని చెప్పి ఇప్పుడు పూర్తి వివరాలు బయటకొస్తున్నాయి. ఎందుకనంటే విజిలెన్స్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. మెయిన్‌గా జగనన్న ఇళ్ల కాలనీలో చాలా భారీగా అవకతవకలు జరిగాయి. స్థలాలు ఉన్న వాళ్ళకే స్థలాలు ఇచ్చుకున్నారు తప్పితే మెయిన్‌గా నిరుపేదలకే గానీ, లేదనంటే అర్హులు ఎవరైతే ఉంటారో అంటే పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఒక సెంటు భూమి లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ, లేదనంటే అంటే మెయిన్‌గా ఒక కుటుంబం ఉండి అందులో ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఉండి, వాళ్ళు పెద్ద ఫ్యామిలీ అయ్యుండి వాళ్ళకి స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేదనంటే స్థలం ఉండి కూడా కట్టుకోవడానికి స్తోమత లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటివి కూడా ఇవన్నీ కూడా అర్హతలు. మరి అలాంటి వ్యక్తులకి స్థలాలు ఇవ్వడం మానేసి మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ నాయకులకి, కార్యకర్తలకు వీళ్ళందరికీ కూడా పంచుకున్నారు. ఆ ఇచ్చిన 7,500,000 లక్షల ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7,500,000 లక్షల్లో మెయిన్‌గా 100కి 70% వరకు కూడా అనర్హులే ఉన్నారు. అంటే వాళ్ళే పంపిణీలు చేసుకున్నారు. వాళ్ళే కుమ్మక్కయ్యి రాజకీయం చేసుకున్నారు. అంతే తప్పితే అర్హులకి ఎక్కడా కూడా, పేదలకి ఎక్కడా కూడా సరిగ్గా ఇల్లు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఏరివేయడం జరుగుద్ది. ఎవరైనా కానీ అంటే గతంలో ఇళ్ల స్థలం వచ్చింది. ఇళ్ల స్థలం వచ్చి కూడా అక్కడ ఇల్లు కట్టుకోకుండా ఆ స్థలాన్ని అమ్మేసుకున్నా కానీ, లేదనంటే అమ్మినా కానీ, కొన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమినైతే వెనక్కి తీసుకోవడం జరుగుద్ది. మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలయ్యుండి, వైఎస్ఆర్‌సీపీ నాయకులుండి, లేదనంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళకి స్థలం వచ్చినట్లయితే వాళ్ళకి అర్హత లేకపోయినా కానీ వాళ్ళకొచ్చింది అనంటే దొంగ డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళకి వచ్చింది అనంటే మాత్రం వాళ్ళ దగ్గర నుండి కూడా వెనక్కి తీసుకోవడం జరుగుద్ది. ఏది ఏమైనా కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి ఎవరైతే అనర్హులయ్యుండి అంటే పేద ప్రజలు కాకుండా ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకున్నారో, స్థలాలు ఉండి కూడా వాళ్ళకి స్థలాలు వచ్చినాయో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఈ ఇచ్చిన స్థలాలు ఏవైతే ఉన్నాయో అంటే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం జరుగుద్ది. ఇది వైఎస్ఆర్‌సీపీ మెయిన్‌గా కార్యకర్తలకే గానీ, మెయిన్‌గా అనర్హుల కింద ఎవరైతే ఈ ఇళ్ల పట్టాలు పొందారో వీళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్.
అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మెయిన్‌గా విజిలెన్స్ ఎంక్వైరీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక నివేదిక అయితే వచ్చింది. ఆ నివేదిక ఆధారంగా చేసుకొని కూటమి ప్రభుత్వమే గాని సీఎం చంద్రబాబు నాయుడు అయితే చాలా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్లకి కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంటింటికి వచ్చి కూడా ఎవరికి ఇళ్ల స్థలాలు వచ్చాయి, ఎవరెవరికి రావాలి, ఎవరికి వచ్చిన వాళ్ళు అర్హులో కాదా, వాళ్ళు గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సపోర్ట్ చేశారా, లేదనంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉన్నాయా లేవా, మెయిన్‌గా వాళ్ళు నిరుపేదలా కాదా, ప్రతీదీ కూడా చెక్ చేయడం జరుగుద్ది. ఆ చెక్ చేసిన తర్వాత పూర్తి రిపోర్ట్ అనేది గవర్నమెంట్‌కి పంపడం, గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి మెయిన్‌గా వాళ్ళు అనర్హులైతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలనేవి వెనక్కి తీసుకోవడం అయితే జరుగుద్ది. అంటే మీకు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే దొంగతనంగా ఎవరైతే ఈ ఇళ్ల స్థలాలు పొందారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇళ్ల స్థలాలనేవి వెనక్కి తీసుకోవడం జరుగుద్ది. ఒకవేళ వాళ్ళు అర్హులయ్యుండి కూడా ఇళ్ల స్థలాలు వచ్చినట్లయితే వాళ్ళు అమ్ముకున్నా గానీ, కొనుక్కున్నా గానీ అవైతే వెనక్కి తీసుకోవడం జరుగుద్ది. ఇది ఖచ్చితంగా కొంతమంది ఎవరైతే ఈ దొంగ స్థలాలు, దొంగ పట్టాలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు.